నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ ప్రమాదంపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. అధికారం పోగానే బీఆర్ఎస్ హయాంలో స్కామ్లపై ఫైల్స్ అన్ని కాలిపోయాయని, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఫైల్స్ కూడా దగ్ధమయ్యాయన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్ర. ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదం వెనుక కేటీఆర్ హస్తం ఉందని, అందుకే సీఎం రేవంత్ పై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్. అయితే ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదం ముమ్మాటికి సీఎం రేవంత్ కుట్రే అన్నారు కేటీఆర్. ఎఫ్ఎస్ఎల్ పరిశోధన కేంద్రంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి రికార్డ్స్ ఉన్నాయి. అక్కడ దానికి సంబంధించినటువంటి కూడా అక్కడ ఎఫ్ఎస్ఎల్ ల్యాబొరేటరీలో ఉంటాయి. నిన్న ఆ ఎఫ్ఎస్ఎల్ లో నిప్పు తగలబడ్డది. సాక్ష్యాలని పోయినట్టే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా వాళ్ళ తప్పు వేసిన పనులు ప్రజలకు తెలవద్దని చెప్పి పనిచేస్తా ఉన్నారు. డిసెంబర్ 4వ తారీఖు నాడు ఎప్పుడైతే కౌంటింగ్ జరిగి కౌంటింగ్ లో మనం ఓడిపోతున్నామని తెలిసిన నిమిషంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ ల సీసీ కెమెరాలు బంద్ చేసి మొత్తం పలగొట్టి ఆ ఇజ్రాయెల్ నుంచి తెచ్చిన పరికరాలన్నీ పలగొట్టి పెగాసిస్ పరికరాలు మీరు ఫోన్ ట్యాపింగ్ చేసినాయి, డాక్యుమెంట్లన్నీ ఎవిడెన్స్ లేకుండా కాల్ చేసి మిగిలినని తీసుకొని మూసీ నదిలో పడేసిన చరిత్రనిది. ఇవాళ ఏమైనా జరిగితే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ లో గనుక ఏదన్నా కుట్ర ఉంటే ఆ కుట్ర మీ తరపు నుంచే ఉండాలి. ఎందుకంటే మీ మీద ఎంక్వైరీ జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫోరెన్సిక్ ల్యాబ్ లో మిమ్మల్ని ఎండగట్టనికే ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించినటువంటి ఎవిడెన్స్లే ఉంటే అలా నేను బలంగా నమ్ముతా ఉన్నా ఇది కుట్రపూరితంగా జరిగింది, ఇది ప్రమాదం కాదు అని. అందుకే మరి ఈ వివరాలు బయటికి రాకుండా కుట్రపూరితంగా ముఖ్యమంత్రి స్వయంగా ఈ రాష్ట్ర అధినేతనే స్వయంగా కుట్ర పన్నెండని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి రాష్ట్రంలో ఉన్న వేల కేసులకు సంబంధించిన ఆధారాలు ఇవాళ బుగ్గి చేసిండ్రు. కాబట్టి ఒక రిటైర్డ్ జడ్జి గారిని వేసి అందులో కీలకమైన ఫోరెన్సిక్ విభాగానికి సంబంధించిన నిపుణులు, పోలీసు ఉన్నతాధికారులు, కేంద్ర సర్వీసెస్ వాళ్ళని వెంటనే వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.